తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థం రాజధాని అమరావతిలో స్మృతివనం ఏర్పాటు కానుంది. తుళ్లూరు పెదపర్వి మధ్య ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల స్థలంలో నిర్మించి తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ స్మృతివనంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, మ్యూజియం, మినీ థియేటర్ నిర్మించనున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అవినీతి సొమ్మును పంచుకొని ఇప్పుడు తిట్టుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కవిత చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని, రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు యథేచ్ఛగా దోపిడీ జరిగిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ భవిష్యత్తులో మనుగడ సాగించలేదని, పూర్తిగా కనుమరుగవడం తథ్యమన్నారు. టీడీపీ విషయంలో కేసీఆర్ అనుసరించిన వైఖరే బీఆర్ఎస్ పతనానికి కారణమవుతుందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. లోహ రంగంలో కొనుగోళ్లు, జీఎస్టీ సానుకూల ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్ ధోరణి వంటి అంశాలను మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచాయి. సెన్సెక్స్ 409.83 పాయింట్ల లాభపడి 80,567.71 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 115.35 పాయింట్లు పెరిగి 24,694.95 వద్ద స్థిరపడింది. ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. రాజీనామా లేఖలను మీడియాకు చూపించారు. కవిత ఈ రోజు ప్రెస్ మీట్ లో కొత్తగా చెప్పిందేమీ లేదని, ఆమె ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడితే బాగుండేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కుమ్మక్కయ్యారని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య అంతర్గత పోరు ముదిరి ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకునే పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఒక కాలగర్భంలో కలిసిపోతుందన్న పార్టీ అని, అవినీతి సొమ్ము పంపకాల విషయంలోనే ఆ పార్టీలో కుమ్ములాట్లు జరుగుతున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. దావణగిరి జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ ను ఉద్దేశించి ఆమె కాంగ్రెస్ నేతల ఇంట్లో పెంపుడు కుక్కలా వ్యవహరిస్తున్నారంటూ హరిహర బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వయంగా ఎస్పీ ఉమా ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం దావణగిరిలోని కేటీజే నగర్ పోలీస్ స్టేషన్ లో హరీష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తన కుమార్తె, కుమారుడి కంటే పార్టీయే ముఖ్యమని, అందుకే పార్టీని ధిక్కరించిన ఎమ్మెల్సీ కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమని ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో కేసీఆర్ ఎంత కఠినంగా ఉంటారో ఈ చర్యతో మరోసారి స్పష్టమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి కుటుంబంలో గొడవలు రావడం సహజమని అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అలాగే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ లతో కలిసి జిన్పింగ్ అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. చైనా నిర్వహించిన భారీ సైనిక పెరేడ్ కు పుతిన్, కిమ్ హాజరు కావడంపై ట్రంప్ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఏఐ చాట్బాట్ చాట్ జీపీటీలో సాంకేతిక లోపం వల్ల సేవలకు అంతరాయం కలిగింది. ఈ చాట్బాట్లను ఓపెన్ చేస్తుంటే తమకు సమస్యలు ఎదురవుతున్నట్లు భారత్ సహా పలు దేశాల యూజర్లు ఫిర్యాదులు చేశారని డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ పేర్కొంది. చాట్ జీపీటీ ఆగిపోవడంతో తమ పనులు ఆగిపోయాయంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం అవినీతిపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్టు వచ్చాక కూడా కాలయాపన చేశారని, ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తే ఏంటని ప్రశ్నించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.